మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మనం ఈ వారం ముఖ్యంగా ఈ 9వ తారీఖు నుంచి ఈ యొక్క 15వ తారీఖు వరకు కూడా ఉన్న అన్ని రాసుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది మనం తెలుసుకుందాం. సో అందరూ కూడా స్టీమ్ ఇన్హేలేషన్ నీటిని పసుపుతో ఆవిరి పడుతున్నారని చెప్పి భావిస్తున్నాను. సో ఇక ఈ వారానికి సంబంధించి చూస్తే కనుక సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్లానటరీ పొజిషన్స్లో అయితే ఎటువంటి మార్పు లేదు. సో యాజ్ ఇట్ ఈజ్ రాహువు శుక్రుడు మిథునంలో, అలాగే రవి బుధ కర్కాటకంలో, ఇక ధనస్సులో గురుకేతువులు, అలాగే శని మకర రాశిలో, ఇక కుజుడు మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడి యొక్క సంచారం మీనం, మేషం, వృషభం, మిథునం మీదుగా ఉంది. సో ఈ విధమైన గ్రహ సంచారం ద్వాదశ రాశుల వారి మీద ఎలాంటి ఫలితాన్ని చూపించబోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి వారి ఫలితాలు చూద్దాం. మేషరాశి వారి ఫలితాలు చూసినట్టయితే కనుక వీళ్ళకి తృతీయంలో ఉన్న శుక్రుడు, రాహువు, చతుర్థంలో ఉన్న బుధుడు, నవమంలో ఉన్న గురుడు, ఈ వారం ఈ 4 గ్రహాలు మేషరాశి వారికి యోగిస్తున్నాయి. చంద్రుని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే 12, 1, 2, 3 స్థానాల మీదుగా ఉంది. సో దీన్ని బట్టి సోమ మంగళవారాలు అలాగే శనివారం ఈ 3 రోజులు కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి ఇక్కడ ప్రారంభంలోనే వ్యయ స్థానంలో మొదలవటం, ఆ రాశ్యాధిపతిని కుజుడు కూడా వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి వారం మొదటి రోజు ఆదివారం అయిన రోజు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా స్ట్రెస్కి కొంచెం దూరంగా ఉండేటట్టు, అలాగే చంద్రుడు కూడా వ్యయంలో ఉన్నారు కాబట్టి కొంత హెల్త్కి సంబంధించి మీరు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇక్కడ రాశ్యాధిపతి కుజుడు వ్యయంలో ఉండటం, చంద్రుడు వ్యయంలో ఉండటం, ముఖ్యంగా గురుడు కూడా నవమాధిపతి అయ్యారు. అక్కడ గురుడికి నవమాధిపత్యం కూడా వచ్చి ఆయన స్వక్షేత్రంలో ఉన్నారు. సో ఈ యొక్క స్ట్రెస్ కానీ లేకపోతే ఏదైనా ఎక్స్పెండిచర్ కానీ ఏమన్నా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో అది కూడా ఏంటంటే మీ జీవితంలో అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే మళ్ళీ కొన్ని డెసిషన్స్, అంటే మీరు కొన్ని డెసిషన్స్ మార్చుకోవటం, వాటికి సంబంధించి కానీ హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ, లాంగ్ జర్నీస్ గురించి కానీ, అలాగే ఇంకా ఏదైనా స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయాలు కానీ, అభివృద్ధికి సంబంధించిన విషయాల మీద మీరు ఎక్కువగా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరుగుతుంది. దాని గురించి ఎక్స్పెండిచర్ కానీ స్ట్రెయిన్ కానీ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే చంద్రుడి యొక్క సంచారం ఇక్కడ మనకి రాశిలో ఉంటుంది. సోమ మంగళవారాలు రాశ్యాధిపతి వ్యయంలో ఉన్నారు. సో ఏదైనా కూడా ఈ రాశ్యాధిపతి మీకు వ్యయంలో గత కొంతకాలంగా ఉన్నారు కాబట్టి మేషరాశి వారికి కొంత స్ట్రెస్, మెంటల్లీ స్ట్రెస్ అనేది ఉండే ఆస్కారాలు ఉండటం, లేకపోతే మైగ్రేన్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి కొంత తలకాయ నొప్పి అనేది ఉండటం అనేది కూడా కొంతవరకు సహజం. ఏదైనా ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం రాశిలో ఉంటుంది కాబట్టి సోమ మంగళవారాలు ఎటువంటి స్ట్రెస్ ఉన్నా కూడా వీళ్ళు తట్టుకుని చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక మనం చూసినట్టయితే బుధ, గురు, శుక్ర ఈ 3 రోజులు కూడా చంద్రుడు ద్వితీయ స్థాన సంచారం, అక్కడ మీ ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉన్నారు. సో మొత్తంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఆ యొక్క 3 రోజులు కూడా బుధ, గురు, శుక్ర ఈ 3 రోజులు కూడా కొన్ని పేమెంట్స్కి సంబంధించి కానీ, కొన్ని మనీ ఖర్చు పెట్టాల్సి రావటం కానీ, ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాల్లో కొన్ని చెల్లింపులు చేయటం కానీ ఇలాంటివి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో శుక్రుడు కూడా మీకు ఇక్కడ తృతీయ స్థానంలో చక్కగా యోగిస్తున్నారు రాహుతో కలిసి. సో ఎక్కువగా ఇక్కడ మీరు అంటే మొదటి 3 రోజులు కూడా కొంత స్ట్రెస్ఫుల్గా ఉన్న, తర్వాత 3 రోజులు మీరు సోషలిస్టిక్గా గడపటం, అలాగే మీ కమ్యూనికేషన్స్ డెవలప్ చేసుకోవటం, మీ కమ్యూనికేషన్స్ త్రూ ఇక్కడ మీకు డెవలప్మెంట్ అనేది ఏర్పడటం అనేది జరుగుతుంది. అలాగే మొన్నటి వరకు కూడా అక్కడ హార్ష్నెస్, బ్రదర్స్ మీ తోబుట్టువులతో ఏదైనా హార్ష్నెస్ కానీ, నైబర్స్తో కానీ, కొలీగ్స్తో కానీ ఉన్న ఈ శుక్ర సంచారం తృతీయ స్థానంలో ఉంది కాబట్టి చక్కగా మీకు మీ క్లోజ్ ఎన్విరాన్మెంట్ విషయంలో కూడా చాలా ప్లెజెంట్నెస్ని శుక్రుడు ఇక్కడ ఇస్తున్నారు. సో అదేవిధంగా చూసినట్టయితే కనుక ఇక్కడ పంచమాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. సో ఎక్కువగా అంటే మీ పిల్లలకి సంబంధించి చూసినట్టే అంటే ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లల విషయంలో మనం చూసినట్టయితే కనుక ఎక్కువగా ఈ యొక్క శని యొక్క ఆస్పెక్ట్ రవి మీద
ఉండటం వల్ల కొంత స్ట్రెస్ ఫీల్ అనేది ఎడ్యుకేషన్ విషయంలో ఉండే ఆస్కారాలు ఉంది. అలాగే ఇంట్లో ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కొంత స్ట్రెస్ అనేది ఉండే ఆస్కారం ఉంది ఇక్కడ. ఎందుకంటే శని యొక్క ఆస్పెక్ట్ రవి మీద ఉంది కాబట్టి. ఇక ఈ యొక్క వివాహ సంబంధాల గురించి మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క శుక్రుడు ఇప్పుడు మీకు తృతీయంలో ఉన్నారు కాబట్టి క్లోజ్ నైబర్స్, వెరీ క్లోజ్ ఎన్విరాన్మెంట్ నుంచి, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వివాహ సంబంధాలు కూడా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో మేషరాశి వారికి మనం చూసినట్టయితే మొత్తం మీద వ్యయంలో ఉన్న కుజుడి యొక్క దోషం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ కుజుడికి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోండి. మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్లో మంత్రనిధి అనే ప్లేలిస్ట్లో ఉంది. ఇక వృషభ రాశి వారి విషయానికి వద్దాం. వృషభ రాశి వారి విషయానికి వస్తే ద్వితీయంలో ఉన్న శుక్రుడు, తృతీయంలో ఉన్న రవి, లాభంలో ఉన్న కుజుడు, మొత్తంగా ఈ 3 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి. తృతీయంలో ఉన్న రవి మీకు మంచి హెల్త్ సపోర్ట్ని ఇస్తున్నారు. లాభస్థానంలో ఉన్న కుజుడు గెయిన్స్ని, ప్రాఫిట్స్ని మీరు అందుకోవడానికి తగ్గ మొండితనాన్ని మీకు ఇస్తున్నారు. ద్వితీయస్థ శుక్రుడు మనీ అక్యుములేషన్ అంటే చక్కగా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీని ఇస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే కనుక వృషభ రాశి వారికి 11, 12, 1, 2 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఆదివారం, బుధ, గురు, శుక్ర ఈ 4 రోజులు కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. లాభస్థానం మీద నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, అలాగే ఆ యొక్క చంద్రుడు కూడా తృతీయాధిపతి లాభంలో ఉండటం వల్ల మీ యొక్క విల్ పవర్, ఎఫర్ట్స్, స్వయం కృషి దీంతో మీరు గెయిన్స్ పొందడం, ప్రాఫిట్స్ పొందడం, గుర్తింపు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశికి సప్తమాధిపతి అయిన ఈ యొక్క కుజుడు కూడా లాభంలో ఉండటం వల్ల చక్కగా అంటే బిజినెస్ రీత్యా, క్లోజ్ రిలేషన్స్ రీత్యా, సో అలాగే మీ బిజినెస్ రీత్యా కూడా ఏమో మ్యారిటల్ లైఫ్లో మ్యారేజ్ పార్ట్నర్ ద్వారా కానీ లేకపోతే అక్కడ ఏదైనా మ్యారేజ్ సెట్ అయ్యి కానీ చక్కగా ఇలాగా ఈ కుజుడు సప్తమాధిపతి లాభస్థానంలో ఉండి మీకు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఆ లాభాధిపతి అయిన గురుడు అష్టమాధిపతి కూడా అయ్యి స్వక్షేత్రంలో ఉన్నారు. ఇక్కడ సడన్గా ఇన్హెరిటెన్స్ అనేవి కొంతమంది జాతకాల్లో అంటే వారసత్వ ఆస్తులు సడన్గా వచ్చే ఆస్కారాలు కూడా ఉంటాయి. లాభాధిపతి అష్టమంలో ఉండటం వల్ల మీ జాతక చక్రంలో కనుక చక్కగా ఇప్పుడు పొజిషన్ మహారదశ కనుక అనుకూలంగా ఉండి అలాంటి ఏమన్నా పాసిబిలిటీస్ ఉంటే తప్పకుండా ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకి సంబంధించి కానీ జాయింట్ అకౌంట్స్కి సంబంధించి కానీ సడన్ లక్కి సంబంధించిన విషయాలు కానీ మీకు ఇక్కడ ఫేవర్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. ఒకవేళ మీ యొక్క దశ అంతర్దశలు సరిగ్గా లేని పక్షంలో వచ్చిన ప్రాఫిట్ ఇంకో రూపంలో ఖర్చు అయిపోయే ఆస్కారాలు ఉండే అవకాశం ఉంది. ఇంకా మనం చూసినట్టయితే చంద్రుడి యొక్క సంచారం సోమ, మంగళ, బుధ ఈ 3 రోజులు కూడా ఇక్కడ చంద్రుడు ఇక్కడ వ్యయ స్థానంలో సంచారంలో ఉన్నారు. సో ఏదైనా వ్యయాధిపతి అయిన కుజుడు కూడా లాభస్థానంలోనే ఉన్నారు కాబట్టి సో వారం 3 రోజులు కూడా ప్రాఫిటబుల్గా ఉండే ఆస్కారాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. వస్తే సడన్ ప్రాఫిట్స్ లేకపోతే సడన్గా ఎక్స్పెండిచర్ ఉండే ఆస్కారాలు వచ్చిన ప్రాఫిట్ నుంచి. ఇక చూసినట్టయితే బుధ, గురు, శుక్రవారాలు ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం రాశిలో ఉంటుంది. రాశిలో ఎప్పుడైతే ఈ చంద్రుడి యొక్క సంచారం ఉందో అలాగే రాశ్యాధిపతి శుక్రుడు కూడా ధనస్థానంలో ఉన్నారు. సో మీ ఫోకస్ అంతా ఎక్కువగా మనీ మీద, ఫ్యామిలీ మీద ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మనీ అక్యుములేషన్, ఫైనాన్షియల్గా గ్రో అవ్వడం, లేకపోతే ధనపరమైన విషయాలు, ఒక లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ, అలాగే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్కి సంబంధించి సమ్ ప్లెజెంట్నెస్ వీటి గురించి ఎక్కువగా ఆలోచించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశి వారికి చూసినట్టయితే కనుక ఆ యొక్క పంచమాధిపతి అయిన బుధుడు కూడా ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నారు. సో అంటే ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకి లేకపోతే మీ సంతానానికి ఏం చెయ్యాలి, ఏంటి ఫర్దర్ అనే దాని మీద ఎక్కువ ఆలోచనలు ఉండే ఆస్కారాలు ఉన్నాయి మీ సంతానానికి సంబంధించి కానీ ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లల విషయంలో కానీ. అలాగే ఇక వివాహ సంబంధాల విషయానికి వస్తే కనుక చక్కగా ఏదైనా మ్యారేజ్ ప్రపోజల్స్ విషయానికి వస్తే సప్తమాధిపతి లాభంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు వచ్చే సంబంధాలన్నీ కూడా చక్కగా ఒక మంచి ప్రాఫిట్ అండ్ గెయిన్ మ్యారిటల్ సంబంధాలుగానే మనం చెప్పచ్చు. ఏదైనా ఈ వృషభ రాశి వారికి గురుకేతువులు ఇద్దరూ కూడా ఎక్కువ ఇక్కడ అష్టమ స్థానంలో యుతి చెంది ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ అక్కడ గురుకేతువుల యొక్క సపోర్ట్ కానీ లేకపోతే హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువగా పెరుగుతున్నా లేకపోతే మానసిక ఆందోళన ఉన్న గురుకేతువులిద్దరికీ నవగ్రహ శాంతి మంత్రాలు డైలీ చేసుకోవటం చాలా మంచిది. మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్లో మంత్రనిధి ప్లేలిస్ట్లో ఉంది, చక్కగా చూసి చదువుకోండి, మంచిది. ఇక మిథున రాశి వారి విషయానికి వద్దాం. మిథున రాశి వారి విషయానికి వస్తే కనుక
రాశిలో ఉన్న శుక్రుడు, ద్వితీయంలో ఉన్న బుధుడు, సప్తమంలో ఉన్న గురుడు, దశమంలో ఉన్న కుజుడు, చక్కగా 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. రాశిలో శుక్రుడేమో మంచి ప్లెజెంట్నెస్ని, అలాగే మీ యొక్క సెల్ఫ్ అపీరెన్స్ మీద ఒక మంచి లుక్ ఉండేటట్టు చేయటం. ద్వితీయంలో ఉన్న బుధుడు మీ యొక్క అంటే ధనపరమైన విషయాలకి సమ్ నెగోషియేషన్, అంటే ఇంకా ఎలాగ మనం సంపాదించవచ్చు, ఎలా అభివృద్ధి చేయొచ్చు, అలాగే కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కొన్ని స్ట్రక్చర్ ఒకటి ఎలా స్ట్రక్చర్గా మనం ఎలాగ రూపొందించుకుంటే బాగుంటుంది, ఫైనాన్స్కి సంబంధించిన విషయాల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క సప్తమంలో గురుడు ఇప్పుడు రెట్రోగ్రేడ్లో ఉన్నారు కాబట్టి ఈ గతంలో ఏదన్నా వివాహ సంబంధాలు తప్పిపోయినా మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, దాని గురించి ఆలోచించక్కర్లా. అది అంతా మంచిగా అనుకొని ఇప్పుడు ఈ గురుడు మీకు తిరిగి రెట్రోగ్రేడ్లో సప్తమ స్థానంలోకి వచ్చారు కాబట్టి వివాహ సంబంధాల విషయంలో మీకు చాలా మంచి చేసే ఆస్కారాలు ఉన్నాయి, బిజినెస్ విషయాల్లో కూడా. ఇక దశమంలో ఉన్న కుజుడు మీకు మంచి విల్ పవర్ని, ఉద్యోగ స్థానంలో ఎలాంటి పనైనా సరే మీ చేత చేయించగలిగేంత మంచి దమ్ముని, సత్తాని కుజుడు మీకు ఇక్కడ దశమ స్థానంలో ఇస్తున్నారు. అదే దశమ స్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం మొదలవుతుంది. ఇక్కడ 10, 11, 12, 1 స్థానాల మీదుగా మిథున రాశి వారికి ఇక్కడ మొదలవటం. దశమ స్థానంలో చంద్రుడు యోగిస్తారు, దశమంలో ఆల్రెడీ కుజుడు ఉన్నాడు. చంద్రమంగళ యోగం అంటే ఉద్యోగ స్థానంలో, కర్మస్థానంలో మీరు ఏ జాబ్ అయితే చేస్తారో ఆ జాబ్లో చక్కగా ఒక ఆర్థిక పరంగా చాలా మంచి అవకాశాలు క్రియేట్ అయ్యే ఆస్కారం ఉంది. అలాగే ఈ యొక్క చంద్రుడు కూడా తర్వాత సోమ మంగళవారాల్లో లాభస్థానంలోకి వెళ్ళడం, లాభాధిపతి కుజుడు కూడా మళ్ళీ మీకు తిరిగి అక్కడ దశమ స్థానంలోనే ఉంటాం. సో ఇక్కడ ప్రాఫిట్ కానీ, గెయిన్స్ కానీ, గుర్తింపు కానీ అన్నీ మీరు చేసే పనుల నుంచే వచ్చే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు చేస్తున్న పనులు అప్రిషియేషన్ పొందడం అనేది ఇక్కడ ముఖ్యంగా గమనించదగిన విషయం. అదేవిధంగా దశమాధిపతి, సప్తమాధిపతి కూడా గురుడే అయ్యారు. ఈ సప్తమాధిపతి కూడా స్వక్షేత్రంలో ఉంటాం. చక్కగా అక్కడ మీరు చేస్తున్న పని అప్రిషియేషన్ పొందడం. అలాగే ఇక్కడ ఈ యొక్క 7th హౌస్లో గురుడు కూడా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో, వివాహ సంబంధాలకు సంబంధించిన విషయాల్లో, మ్యారేజ్ ప్రపోజల్స్ ఎవరన్నా చూస్తున్నట్టయితే కనుక మీ యొక్క అంటే సేమ్ అదే మీరు చేస్తున్న జాబు లేకపోతే మీరు చేస్తున్న వృత్తికి సంబంధించిన మ్యాచ్ దొరకటం, లేదా జాబ్ సర్కిల్లో సంబంధం దొరకటం, ఇలాంటి ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఏదైనా సప్తమాధిపతి గురుడు మళ్ళీ తిరిగి మీకు రిట్రోగ్రేడ్లో ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక మ్యారేజ్ విషయాల్లో కూడా కొంచెం రీథింకింగ్స్, అలాగే కొన్ని సంబంధాలు మళ్ళీ చూడటం మొదలు పెట్టడం, ఇవి మీకు జరిగే ఆస్కారాలు ఉన్నాయి. ఇక తర్వాత చూసినట్టయితే బుధ, గురు, శుక్రవారాల్లో చంద్రుడి యొక్క సంచారం వ్యయంలో ఉంది కాబట్టి ఈ 3 రోజులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. బుధ, గురు, శుక్రవారాలు చంద్రుడి యొక్క సంచారం వ్యయంలో ఉండటం వల్ల కొన్ని ఖర్చులు ఉండే ఆస్కారం ఉంది. సో ఆ ఖర్చులకి సంబంధించిన విషయంలో అండ్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో, ఇంటేకింగ్ తీసుకునే ఫుడ్ విషయంలో, అన్ని విషయాల్లో కూడా చంద్రుడు సంచరించే వ్యయ స్థానంలో ఈ 3 రోజులు ఉంటారు కాబట్టి మెంటల్లీ స్ట్రెస్ ఉంటుంది. ఈ 3 రోజులు జాగ్రత్తగా ఉండాలి. సో ఇక చూసినట్టయితే వారాంతం శుక్రుని యొక్క సంచారం రాశిలో ఉంది. సో మొత్తం మీద ఈ యొక్క శుక్రుడు పంచమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఈ యొక్క పంచమాధిపతి మీ యొక్క రాశిలో ఉండటం వల్ల ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ చదువుకునే పిల్లలకి సంబంధించి కూడా రాశిలో ఉన్న ఈ శుక్రుని కారణంగా మీరు ఏదైతే చదవాలనుకుంటున్నారో, ఏ సబ్జెక్ట్ అయితే చదవాలనుకుంటున్నారో, దేని మీద అయితే మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలనుకుంటున్నారో తప్పకుండా మీరు ఆ వేలోనే వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే మీ సంతానం కూడా చక్కగా మీరు చెప్పిన మాట విని మీ సంతానం వల్ల కూడా మీరు లాభం పొంది ప్లెజెంట్నెస్ని మీ సంతానం నుంచి పొందే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్ ఈ విషయంలో కూడా ఈ యొక్క శుక్రుడు రాశిలో ఉండటం వల్ల తప్పకుండా మీకు వాటి విషయంలో కూడా నెగిటివ్ రిజల్ట్స్ లేకుండా మంచి పాజిటివ్ వేలోనే ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్కి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. సో మొత్తంగా ఈ యొక్క వృషభ రాశి వారికి మిథున రాశి వారికి మనం చూసినట్టయితే అష్టమ శని అనేది మరి ఒకటి ఉంది. సో అష్టమ శని అనేది ఒకటి ఉంది కాబట్టి ఈ యొక్క అష్టమ శని విషయంలో మాత్రం ఏలినాటి శనికి, ఈ అష్టమ శనికి సంబంధించి శని నవగ్రహ శాంతి మంత్రాన్ని చేసుకోండి, చాలా మంచిది. ఇక కర్కాటక రాశి వారి విషయానికి వస్తే కనుక కర్కాటక రాశి వారికి ఇక్కడ మనం చూస్తే షష్టమంలో ఉన్న కేతువు, వ్యయ స్థానంలో ఉన్న శుక్రుడు 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. చంద్రుడి యొక్క సంచారం చూసినట్టయితే 9, 10, 11, 12 స్థానాల మీదుగా ఉంది. షష్టమ కేతువు ఎలాంటి లోన్స్, అప్పులు, రుణరోగ శత్రుస్థానంలో ఉన్న ఈ కేతువు ఎలాంటి భయాలున్నా కూడా వీటి విషయంలో తప్పకుండా వాటినన్నిటినీ మిమ్మల్ని బయటపడేసే విధంగా
మీ మైండ్ ఎక్కువ వాటి మీద స్ట్రెస్ లేకుండా పక్కకి తప్పించే విధంగా చాలా హెల్ప్ చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ వ్యయ స్థానంలో ఉన్న శుక్రుడు కూడా కొంతవరకు హాయిగా ఒక మంచి ప్లెజెంట్నెస్ని, ఎవరైనా కోరుకునేది హాయిగా పడుకునేటప్పుడు కొంచెం ప్రశాంతంగా పడుకోవాలనే. ఆ ప్రశాంతత లేనప్పుడు ఎంత ఉన్నా వేస్ట్. సో ఈ శుక్రుడు ఆ ప్రశాంతతని ఇవ్వటంలో చాలా మీకు హెల్ప్ చేస్తున్నారు. ఇక ఈ నవమ స్థానంలో ఉన్న కుజుడు, అక్కడ చంద్రుడి యొక్క సంచారం కూడా నవమ స్థానం నుంచి వారం ప్రారంభం మొదలవటం. ఈ చంద్రుడు అండ్ కుజుడు ఇద్దరు కూడా ఎక్కువగా ఈ యొక్క నవమాధిపతి అయిన ఈ నవమ స్థానంలో కుజుడు కూడా యోగకారకుడే. మీకు ఓ పక్కన చూస్తే పంచమ దశమాధిపతి, చక్కగా మంచి యోగకారకుడే. ఉద్యోగ రీత్యా అభివృద్ధి కోసం, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీత్యా అభివృద్ధి కోసం, అలాగే ఫ్యూచర్లో అప్ లెవెల్ స్టెప్స్ కోసం మీకు చాలా వరకు కూడా ఇక్కడ ఈ కుజుడు కొన్ని పునాదులు ఇప్పుడు వేయబోతున్నాడు. మళ్ళీ కుజుడు ఇదే స్థానంలోకి వస్తారు కొంతకాలం అయ్యాక. ఇక్కడ మంచి పునాదులు వేయిపోతున్నారు. కాకపోతే ఈ పునాదులు పడే క్రమంలో తప్పకుండా పెయిన్స్ అనేవి ఉంటాయి. కొంతమంది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత ఈ జాయింట్ పెయిన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. లేని వాళ్ళకి శారీరక శ్రమ వల్ల కొంత పెయిన్స్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఆ నవమాధిపతి అయిన గురుడు కూడా మీకు షష్టమ స్థానంలో సంచారంలో ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువగా మీరు పొందబోయే లక్ ఏదైతే ఉంటుందో ఆ లక్కి సంబంధించి చాలా హర్డిల్స్, అవరోధాలు ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. సో ఏదైనా లాంగ్ జర్నీ పెట్టుకున్నారు, లేకపోతే ఫారెన్ ట్రావెల్ అనో, లేకపోతే ఇంకా దేనికనో అక్కడ సంబంధించి మీరు హైయర్ ఎడ్యుకేషన్ గురించనో, ఏదైనా లైఫ్లో అప్ లెవెల్ స్టెప్ గురించి మీరు ఏదైనా అనుకుంటే అది ఫస్ట్ ఇక్కడ ఈ షష్టమంలో ఉన్న గురుడి వల్ల ఆటంకంతో మొదలవుతుంది. కాబట్టి ఈ యొక్క గురుడికి కొంచెం మీరు గుర్తుపెట్టుకుని గురు నవగ్రహ శాంతి మంత్రాన్ని ఒకటి బాగా చదువుకోవాలి. ఆటంకాలు రాకుండా జీవితంలో అభివృద్ధిలో అడ్డంకులు రాకుండా. సో నెక్స్ట్ చూసినట్టయితే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం సోమ మంగళవారాలు, అలాగే యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ ఆ యొక్క దశమాధిపతి నవమంలో ఉంటాం. ఇక బుధ గురు శుక్రవారాల్లో చంద్రుడి లాభ సంచారం, తర్వాత వ్యయ సంచారం. ఈ యొక్క చంద్రుడి లాభ సంచారం జరిగే సమయంలో శుక్రుడు కూడా వ్యయంలో ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే కొంత లాభానికి సంబంధించి, ప్రాఫిట్స్కి సంబంధించి, గెయిన్స్కి సంబంధించి మీకు ఏదన్నా వచ్చినా కూడా అది కొంత మీరు కొన్ని వాటిని ఏంటంటే ఐహిక సుఖాలను లేకపోతే ఏవో అంటారు, వాటి రీత్యా కొంచెం మీ డిజైర్స్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మీ కోరికలను కానీ, లేకపోతే మీరు అనుకున్న కొన్ని ఏమైనా పనులు కానీ వాటికి సంబంధించి కొన్ని ఖర్చులు అనేవి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో మొత్తంగా ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎడ్యుకేషన్, చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అభివృద్ధి తప్పకుండా కనిపిస్తుంది. ఎందుకంటే కుజుడు నవమ స్థానంలో ఉన్నారు. సో కాకపోతే ఈ గురుని యొక్క సంచారం మరి వెనక్కి లాగుతూ ఉంది. సో అలాగే ఈ యొక్క వివాహ ప్రయత్నాల గురించి మనం చూసినట్టయితే కనుక శని అక్కడ వక్రించి చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు సప్తమ స్థానంలో. ఇక్కడ అతి కష్టం మీద వివాహ సంబంధాలని మీరు పొందటం అనేది జరిగే ఆస్కారాలు ఉన్నాయి. బిజినెస్ కూడా అంతే, బిజినెస్ కూడా కొంత హార్ష్ ఆస్పెక్ట్ ఉంది. బాగా కాన్సన్ట్రేషన్ చేసి బిజినెస్ మీద ఒత్తిడి ఉండే ఆస్కారం ఉంది. మ్యారిటల్ లైఫ్ మీద కూడా ఒత్తిడి ఉంది. అలాగే వివాహ సంబంధాలు వెతికే విషయంలో కూడా ఒత్తిడి ఉంది. సో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సో మొత్తం మీద కర్కాటక రాశి వారికి చూసినట్టయితే కనుక నవగ్రహ స్తోత్రం చదువుకోవటమే చాలా మంచిది. ఈ నవగ్రహ స్తోత్రం అన్ని గ్రహాలకి సంబంధించి నవగ్రహ స్తోత్రం చదువుకుంటే కర్కాటక రాశి వారికి చాలా మేలు జరిగే ఆస్కారాలు ఉన్నాయి. ఇక సింహరాశి వారి విషయానికి వద్దాం. సింహరాశి వారి విషయానికి వస్తే కనుక మనం చూస్తే సింహరాశి వారికి పంచమంలో ఉన్న గురుడు, షష్టమంలో ఉన్న శని, లాభంలో ఉన్న శుక్రుడు, రాహువు, మొత్తంగా ఈ 4 గ్రహాలు కూడా సింహరాశి వారికి మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. ఇక ఈ పంచమ స్థానంలో ఉన్న గురుడు గతంలో మీరు కోల్పోయిన ఎక్స్పెక్టేషన్స్, మీరు అనుకున్న పనులు కానీ ఏవైతే ముందుకు వెళ్ళలేదో మళ్ళీ వాటన్నిటినీ కొంతవరకు ముందుకు తీసుకెళ్లే విధంగా మీకు హెల్ప్ చేస్తున్నారు. షష్టమస్థ శని మీకు శత్రు విజయాన్ని కలిగించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. లాభంలో ఉన్న ఈ శుక్ర రాహువులు చక్కగా మంచి ఎంజాయబుల్ లైఫ్ని ఇవ్వటానికి ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు బాగా యోగిస్తున్నారు.
ఇక ఈ సింహరాశి వారికి చంద్రుడి యొక్క సంచారం 8, 9, 10, 11 స్థానాల మీదుగా ఉంది. సో చూసినట్టయితే వీరికి బుధ, గురు, శుక్ర, శని ఈ 4 రోజులు కూడా అనుకూలంగా ఉంది. ఇక ఈ చంద్రుడికి మనం చూస్తే కనుక వారం ప్రారంభం అష్టమ స్థానం నుంచి మొదలవటం, చంద్రుడు ఆల్రెడీ వ్యయాధిపతి అష్టమంలో ఉండటం, అక్కడ యోగకారకుడైన కుజుడు కూడా అష్టమంలో ఉండటం, చాలా జాగ్రత్తగా వారం 3 రోజులు మొదటి 3 రోజులు ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. 8, 9 స్థానాల మీద చంద్రుడి యొక్క సంచారం ఉండటం, అక్కడ ఆ స్థానాధిపతి అష్టమంలోనే ఉంటాం. కాబట్టి ఇక్కడ ఎక్కువగా పేరెంట్స్ హెల్త్ విషయంలో కేర్ తీసుకోమని చాలా రోజుల నుంచి చెప్తున్నాను. అదేవిధంగా ప్రాపర్టీస్ విషయం ఏంటి, ఇంకా అంటే ఎవరికైనా అప్ లెవెల్ గ్రేడ్ రావాలి, నెక్స్ట్ లెవెల్కి నేను వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు కూడా సడన్గా అన్నీ కూడా నాకేంటో ఒక 40 రోజుల నుంచి నేను అనుకున్న పనులు అవ్వట్లేదండి, నాకు ప్రమోషన్ రావాలి, లేకపోతే ఆగిపోయింది, లేకపోతే నేను ఫ్యూచర్లో ఒక స్టెప్ వేయాలనుకున్నాను, అదేంటో అన్ఎక్స్పెక్టెడ్గా అలా ఒక్కసారిగా స్తబ్దుగా అలా ఉండిపోయింది, ఇలాంటివి చాలా ఉంటాయి. ఎందుకంటే అష్టమంలో కుజుడు చంద్రుడు ఇద్దరు ఉన్నారు. సో యోగకారకుడైన కుజుడు అష్టమంలో ఉండటం వల్ల కొంత అభివృద్ధికి అవసరమైన పనుల్లో చాలా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. సో వెహికల్ డ్రైవింగ్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాపర్టీస్, అసెట్స్, ప్రాపర్టీస్ ఏదైనా అమ్మటం కానీ కొనటం కానీ ఈ రెండింటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే అదే అష్టమాధిపతి అయిన ఆ యొక్క గురుడు కూడా మీకు పంచమ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నారు. ఇక్కడ మీ ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లల విషయానికి వస్తే కనుక ఈ గురుడు ఈ పంచమంలో వక్రించి కేతువుతో కలిసి ఉండటం వల్ల వీళ్ళకి కొంత సంశయం అనేది ఏర్పడుతుంది. ఈ చదువుకునే పిల్లలకి ఏం చేయాలి, ఏంటి, ఏం తీసుకోవాలి, ఎడ్యుకేషన్ మీద వీళ్ళకి ఒక అంటే వీళ్ళకి ఫుల్ విల్ పవర్ అనండి, లేకపోతే వీళ్ళకి సంబంధించి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా కొంత సందిగ్ధత ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ సంతానానికి సంబంధించి పిల్లలకి సంబంధించిన విషయాల్లో కూడా కొంత భయానికి సంబంధించి వాళ్ళ గురించి కొంత మానసిక భయం అనేది అనుకోండి పోనీ అలాంటివి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. బట్ నథింగ్ టు వర్రీ, గురుడు స్వక్షేత్రంలో ఉన్నారు కాబట్టి వీటన్నిటి మీద ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు ఆయనే క్రియేట్ చేస్తారు. అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్ వీటి విషయంలో కూడా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కూడా. ఇంకా తర్వాత చూస్తే బుధ, గురు, శుక్ర, శనివారాల్లో ఇక్కడ చంద్రుడి యొక్క సంచారం మనం చూసినట్టయితే ఈ యొక్క సింహరాశి వారికి దశమ లాభస్థానాల్లో ఉంది. దశమ లాభస్థానాల్లో చంద్రుడి యొక్క సంచారం ఉంటాం, ఆ యొక్క దశమాధిపతి లాభస్థానంలోనే ఉంటాం. అంటే వారం మొదటి 3 రోజులు ఒకలాగా, వారం తర్వాతి 4 రోజులు మంచిగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ శుక్రుని యొక్క బలం ఏదైతే ఉందో దశమాధిపతి లాభస్థానంలోకి వెళ్ళటం వల్ల కొద్దో గొప్ప గతం కంటే ఉద్యోగంలో బాగుండటం, లాభస్థానంలోకి చక్కగా అక్కడ శుక్రుడు వెళ్ళి రాహువుతో ఉండటం వల్ల మీ యొక్క నెట్వర్క్ సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా మళ్ళీ ఎక్స్పాండ్ అవటం, మళ్ళీ మీకు ఉద్యోగంలో గాలి పీల్చుకున్నంత హ్యాపీగా ఉండటం, దశమ స్థానంలో చంద్రుడు యోగించడం, లాభస్థానంలో కూడా చంద్రుడు యోగించడం వల్ల వారం తర్వాతి అంటే బుధ, గురు, శుక్ర, శనివారాలు ఈ 4 రోజులు కూడా చక్కగా ఉద్యోగంలో బాగుంటుంది, గెయిన్స్ పరంగా బాగుంటుంది, ప్రాఫిట్స్ పరంగా అన్నిటి పరంగా మొదటి 3 రోజుల కంటే తర్వాత 4 రోజులు కూడా బాగుంటుంది. సో ఇక ఈ సింహరాశి వారికి మనం చూసినట్టయితే కనుక ఆ సప్తమాధిపతి అయిన శని షష్టమంలో ఉన్నారు. సో కొంతవరకు మీ మ్యారిటల్ పార్ట్నర్కి సంబంధించి హెల్త్ విషయంలో కేర్ తీసుకోవాలి. బిజినెస్లో కూడా కొన్ని పార్ట్నర్తో కొన్ని చిన్న డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోవాలి. ఏదైనా ఈ సింహరాశి వారికి రవి వ్యయంలో ఉన్నారు కాబట్టి వ్యయంలో ఉన్న ఈ యొక్క రవికి సంబంధించి మాత్రం రవి నవగ్రహ శాంతి మంత్రాన్ని మీరు ఎక్కువ చేసుకోవటం, కుజుడు కూడా అష్టమంలో ఉన్నారు కాబట్టి కుజగ్రహానికి కూడా నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవడం చాలా మంచిది. కన్యారాశి వారి విషయానికి వస్తే కనుక ముఖ్యంగా కన్యారాశి వారికి దశమంలో ఉన్న రాహువు, లాభంలో ఉన్న రవి, బుధ, అదేవిధంగా ఈ యొక్క 3 గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి. దశమస్థ రాహువు ఉద్యోగ విషయానికి సంబంధించిన విషయాల్లో ఆయన మొత్తానికి ఉద్యోగం మీద ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక మంచి యాంబిషన్ ఆయన క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇక లాభస్థానంలో ఉన్న రవి, బుధులు మీరు ఏదైతే ఎఫర్ట్ పెడతారో
మీరు ఏదైతే కృషి చేశారో, మీరు ఏవైతే కావాలనుకుంటున్నారో వాటిని పొందడం కోసం రవి బుధుల యొక్క లాభస్థాన సంచారం బాగా ఇక్కడ ఉపయోగపడుతుంది. కన్యారాశి వారికి చూసినట్టయితే 7, 8, 9, 10 స్థానాల మీద చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఇక్కడ ఆదివారం అలాగే శనివారం ఈ యొక్క 2 రోజులు మాత్రమే కన్యారాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం సప్తమంలో స్టార్ట్ అవ్వటం, అక్కడ మనం చూసినట్టయితే కనుక సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు ఈ యొక్క కన్యా రాశికి ఆయన పాపగ్రహం సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఇక్కడ ఈ వారం ప్రారంభం కానివ్వండి, జనరల్గా కూడా కొంత క్లోజ్ రిలేషన్షిప్ వ్యవహారాల్లో అండ్ మ్యారిటల్ రిలేషన్షిప్ వ్యవహారాల్లో, ఇంకా బిజినెస్ వ్యవహారంలో కానీ, మీరు నూతనంగా చూసే వివాహ సంబంధాల విషయంలో కానీ చాలా వరకు కూడా కొంత హార్ష్ ఆస్పెక్ట్, కొంత నెగిటివ్ ఆస్పెక్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ చంద్రుడి యొక్క సంచారం రాశిలో సంచారంలో ఉన్నా కూడా అక్కడ కొంత ఈ యొక్క ఎఫెక్ట్ అంతా కూడా మీకు గురుడు చతుర్థంలో వక్రించి కేతుతో కలిసి ఉండటం వల్ల మనసు మీద పడే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ప్రతిదీ కూడా మీ మనసు మీద ఎఫెక్ట్ చూపించే ఆస్కారాలు, మీ కంఫర్ట్ లెవెల్ మీద చూపించే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే సప్తమాధిపతి మీకు ఎంత మీ యొక్క కంఫర్ట్ని, అంటే మీ మ్యారేజ్ పార్ట్నర్, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీకు ఎంత కంఫర్ట్ క్రియేట్ చేద్దాం అనుకున్నా కూడా ఉన్నా లేని పరిస్థితిలాగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఎక్కువగా ఈ కన్యారాశి వాళ్ళకి ఇంట్లో ఉండే ఉద్యోగం చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ గురుడు చతుర్థ స్థానం నుంచి దశమ స్థానాన్ని చూస్తున్నారు. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే కనుక ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం సోమ మంగళవారాల్లో అష్టమ స్థానంలో ఉంది. అష్టమంలో చంద్రుడి యొక్క సంచారం, మళ్ళీ అష్టమాధిపతి సప్తమంలో ఉంటాం. ఇక్కడ టోటల్గా ఎక్కడొచ్చినా మ్యారిటల్ లైఫ్ మీద, బిజినెస్ లైఫ్ మీద పడుతుంది. అలాగే చంద్రుడు సోమ మంగళవారాలు అష్టమంలో ఉంటారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మీరు హెల్త్ పరమైన విషయాల్లో ఎక్కువ కేర్ తీసుకోవాలి, ఇన్టేకింగ్ విషయాల్లో ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఏదైనా ట్రావెల్ పెట్టుకున్నా కూడా వాటిలో కూడా కొంత స్ట్రెస్ ఉండే ఆస్కారాలు 100% కనిపిస్తున్నాయి జర్నీస్లో కూడా. సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక నెక్స్ట్ బుధ, గురు, శుక్రవారాల్లో చంద్రుడి యొక్క సంచారం నవమంలో ఉండటం, నవమాధిపతి మీకు అక్కడ దశమ స్థానంలో ఉండటం. సో ఇక్కడ ముఖ్యంగా దశమ స్థానంలో రాహు ఓకే, కానీ శుక్రుడు అంటే అసలే కొంత ఈ యొక్క కన్యా రాశి వారికి రాహు అక్కడ దశమంలో ఉండటం, కొంత ఉద్యోగపరమైన ఒత్తిళ్లు గతంలో ఉండటం, ఈ శుక్రుడు కూడా దశమ స్థానంలోకి రావటం వల్ల దశమ స్థానంలో శుక్రుడు కూడా అంత యోగించిన కారణంగా కొంత ఏదైనా సరే అది పవర్ స్ట్రగుల్, కరెక్ట్ వర్డ్ ఏంటంటే పవర్ స్ట్రగుల్ అనేది ఉద్యోగ స్థానంలో మీకు కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. సో ఏదైనా ఇక్కడ చంద్రుడి యొక్క సంచారం మనం తీసుకుంటే కనుక వారాంతంలో దశమ స్థానంలోకి వెళ్తాడు కాబట్టి వారాంతంలోనే ఉద్యోగపరమైన విషయాలు కూడా ఎక్కువ సెట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ కన్యా రాశి వారికి చదువుకునే స్టూడెంట్స్ అవనివ్వండి, వాళ్ళకి తప్పకుండా కొంత లేట్ అవ్వచ్చేమో కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో, డెసిషన్ మేకింగ్లో బట్ ఒక స్ట్రక్చర్గా వెళ్ళే ఆస్కారాలు 100% కనిపిస్తున్నాయి. అలాగే సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా, మీ పిల్లలకి సంబంధించిన విషయాల్లో కూడా ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ అనేది అలవాటం. ఇంకెవరన్నా సంతానం గురించి ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా తప్పకుండా కొంత లేట్ అయినా కూడా 100% ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ యొక్క కన్యా రాశి వారికి మనం చూసినట్టయితే కుజుడు సప్తమంలో ఉన్న కారణంగా ఎక్కువ భార్యాభర్తల మధ్య ఉనండి, ఎక్కువ క్లోజ్ రిలేషన్స్తో గొడవలు అనేవి ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క సప్తమ స్థాన కుజుడికి మమ రాశ్యాతు సప్తమ స్థాన కుజదోష నివారణార్థం అనుకొని చక్కగా మీరు ఆ యొక్క కుజ నవగ్రహ శాంతి మంత్రాన్ని చేసుకోవటం అనేది చాలా మంచిది. మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్లో మంత్రనిధి ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇక మనం తులారాశి వారి విషయానికి వస్తే, తులారాశి వారికి చూసినట్టయితే షష్టమ స్థాన కుజుడు, నవమస్థ శుక్రుడు, దశమస్థ రవి, బుధ, మొత్తం 4 గ్రహాలు ఎక్కడ మంచి ప్లేసులు ఉండాలో అక్కడ ఉన్నాయి. ఈ కుజుడు చక్కగా ఈ యొక్క షష్టమ స్థానంలో ఉండటం వల్ల పూర్తిగా మీ యొక్క సమస్యల నుంచి బయటపడే విధంగా మీకు మంచి ఫైటింగ్ నేచర్ని ఇస్తున్నారు. నవమస్థాన శుక్రుడు రాశ్యాధిపతి నవమస్థానంలో ఉండటం వల్ల
చక్కగా అభివృద్ధిపరమైన విషయాల మీదే మీరు ఎక్కువ ఆలోచించే విధంగా ముందుకు తీసుకెళ్తారు. దశమంలో ఉన్న రవి బుధ ఆ యొక్క పనుల్ని చక్కగా అంటే అంటే కర్మస్థానంలో రవి బుధులు ఉండటం వల్ల మంచి నిపుణతతో మీరు ఆ యొక్క పనులు చేసి మీరు అనుకున్న హైయర్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీరు హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానివ్వండి, ఇంకా మీరు హయ్యర్ లెవెల్ థింకింగ్ గురించి కానివ్వండి, చదువుకునే పిల్లలకి సంబంధించి కానీ ఎవరైనా సరే, సో మీరు చేసే పనుల్లో చక్కగా ఒక మంచి కార్యదక్షతని ఆ పని అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా రవి బుధులు బాగా హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ. తులారాశి వారికి చూసినట్టయితే 6, 7, 8, 9 స్థానాల మీద చంద్రుడి యొక్క సంచారం ఉండడం, అలాగే ఆదివారం ఇంకా సోమ మంగళవారాలు ఈ 3 రోజులు కూడా తులారాశి వారికి అనుకూలంగా ఉంది. షష్టమ స్థానంలో కుజుడు అనుకూలిస్తారు, చంద్రుడు అనుకూలిస్తారు. వారం ప్రారంభమే కుజుడు చంద్రుడు ఇద్దరూ కూడా షష్టమ స్థానంలో ఉండటం వల్ల శత్రువుల నుంచి మీరు గెయిన్ పొందటం, ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో, ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ నుంచి మీరు లాభపడడం అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఆ యొక్క షష్టాధిపతి అయిన గురుడు కూడా తృతీయ స్థానంలో ఉండటం వల్ల ఇక్కడ తృతీయాధిపతి తృతీయంలో ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే మీ కమ్యూనికేషన్స్ అనేవి, మీ న్యూ లెర్నింగ్ స్కిల్స్ అనేవి కొత్తగా కొన్ని నేర్చుకోవటం ఇలాంటివన్నీ ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ డైలీ రొటీన్ లైఫ్లో మీకు కొన్ని ఆటంకాలు వచ్చినా కూడా వాటినన్నింటినీ మీరు చక్కగా అధిగమించుకుంటూ డిఫీట్ చేసుకుంటూ మీ యొక్క స్కిల్తో ముందుకు వెళ్ళే విధంగా చాలా వరకు ఇక్కడ ఫుల్ క్లారిటీగా ఉంది. ఇక కుజుడు కూడా మనం చూసినట్టయితే కనుక చంద్రుడు సోమ మంగళవారాల్లో సప్తమ స్థానంలో ఉండడం, సప్తమాధిపతి మళ్ళీ కుజుడే అయ్యారు, ఆయన షష్టమంలోనే ఉన్నారు. సో వారం మొదటి 3 రోజులు కూడా డిఫీటింగ్ యువర్ ఎనిమీస్, మీ యొక్క శత్రువుల్ని కానీ లేకపోతే మీకు ప్రాబ్లం కలిగించే విషయాల గురించి కానీ డైలీ రొటీన్లో మీరు చేయాలనుకున్న పనులు కానీ చక్కగా బాగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం కోసం ఇక్కడ ఆ బలం బాగా ఉపయోగపడుతుంది. ఇక బుధ, గురు, శుక్ర, శని ఈ 4 రోజులు చూసినట్టయితే చంద్రుని యొక్క సంచారం 8, 9 స్థానాల మీదుగా ఉంది. సో ఇక్కడ చంద్రుడి యొక్క సంచారం బుధ, గురు, శుక్ర అష్టమ స్థానంలోని ఈ 3 రోజులు మాత్రం మీరు లాంగ్ జర్నీస్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ అన్ని విషయాల్లో ఆ 3 రోజులు మీరు ఏ పని అయితే రిస్క్ టేకింగ్గా చేస్తున్నారో ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక వారాంతం చూసినట్టయితే శుక్రుని యొక్క సంచారం నవమ స్థానంలో జరుగుతుంది. తప్పకుండా మీకు పునాదులు అంటే మీరు జీవితంలో ఒక మెట్టు పైకెక్కుదానికి ఆలోచించే ప్రతి ఆలోచనకి సంబంధించిన పునాదులు వారాంతంలో చక్కగా ఇక్కడ శుక్రుని యొక్క సంచారం నవమంలో ఉండటం వల్ల అక్కడ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే దశమంలో ఆల్రెడీ మళ్ళీ రవి బుధ ఉన్నారు కాబట్టి చాలా వరకు కూడా 100% మీకు ఇక్కడ యోగించే కాలంగా చెప్పచ్చు ఈ విషయాల్లో. సో అలాగే ఇక చదువుకునే పిల్లల విషయానికి వస్తే కనుక ఇక్కడ ఎడ్యుకేషన్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతవరకు ఈ తులారాశిలో ఉన్న వాళ్ళకి అర్ధాష్టమ శని అనేది ఒకటి ఉంది కాబట్టి తప్పకుండా దాని ఎఫెక్ట్ అనేది కొంత చూపిస్తుంది. ఎంత తులారాశికి శుక్రుడు యోగకారక గ్రహమైనా కూడా స్ట్రెస్ అనేది మాత్రం కామన్గా ఉంటుంది. బట్ శని ఎప్పుడు కూడా పరీక్ష పెట్టే మిమ్మల్ని పాస్ చేస్తాడు, తప్పకుండా పాస్ చేస్తాడు. ఆ పరీక్షని మీరు తట్టుకోవాలి. సంతానం కావాలి అనుకున్న వాళ్ళు కానీ ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు కానీ కొంత స్ట్రెస్ ఉన్న మాట వాస్తవం, కానీ అధిగమించి అన్నీ నేర్చుకుని బయటకు వస్తారు. నథింగ్ టు వర్రీ. తులారాశి వారికి ఈ అర్ధాష్టమ శనికి ఈ అర్ధాష్టమ శనికి చక్కగా ఆ శని మంత్రాన్ని చదువుకోండి. నవగ్రహ శాంతి మంత్రం మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్లో మంత్రనిధి ప్లేలిస్ట్లో ఉంది. వృశ్చిక రాశి వారి ఫలితాలు చూద్దాం. ద్వితీయంలో ఉన్న గురుడు, తృతీయంలో ఉన్న శని, అష్టమంలో ఉన్న శుక్రుడు, మొత్తంగా ఇక్కడ 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో ఉన్న గురుడు మళ్ళీ ఫైనాన్షియల్గా అండ్ ఫ్యామిలీ పరంగా మీకున్న చిక్కుల్ని రీసాల్వ్ చేయడానికి చాలా బాగా ఇక్కడ యోగిస్తున్నారు. తృతీయంలో ఉన్న శని ఎంత కాలం మీకు ప్రతికూలంగా ఉన్నా వాటన్నిటినీ కూడా అధిగమించి మంచి ధైర్యంతో ముందుకు వెళ్ళే విధంగా శని మీకు మంచి ఎఫర్ట్ని ఇస్తున్నారు. అలాగే ఈ అష్టమస్థ శుక్రుడు కూడా ఇక్కడ గెయిన్ ఫ్రమ్ ఉమెన్, సో అంటే ఫీమేల్ పర్సనాలిటీస్ నుంచి కూడా కొన్ని గెయిన్స్ వచ్చే ఆస్కారాలని ఇక్కడ శుక్రుడు సూచిస్తున్నాడు. చూస్తే కనుక ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం ఈ వారం 5, 6, 7, 8 స్థానాల మీదుగా ఉంది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు చంద్రుడి యొక్క సంచారం కూడా వీళ్ళకి బాగుంది. అంటే 4 గ్రహాలు వీళ్ళకి బాగున్నాయని చెప్పుకోవచ్చు. చంద్రుడి యొక్క సంచారం పంచమంలో ఉండటం, పంచమంలో కుజుడు ఉండటం, ఈ టైంలో మీరు కొత్తగా ఏదో థింక్ చేయటం, కొత్త క్రియేటివిటీతో ముందుకు వెళ్ళాలి.
ఏదో కొత్తగా ఆలోచించి ఈ యొక్క ప్లాన్ని మనం వర్కౌట్ చేయాలి అని చదువుకునే పిల్లలే కానివ్వండి అందరికీ సంబంధించేది. సో అలా న్యూ థింకింగ్స్ చేస్తారు. అలాగే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్ పెట్టేవాళ్ళు, కొంతమంది బిజినెస్ పర్సన్స్ కానీ లేకపోతే వ్యాపారం చేసుకునేవాళ్ళు, అలాగే ఈ పంచమ స్థానాధిపతి గురుడు కూడా ద్వితీయంలో ఉండటం వల్ల డబ్బులు వచ్చే పని మాత్రమే చేయాలి మనం. అది ఏదైనా సరే ఫైనాన్షియల్గా మనం గెయిన్ అవ్వాలి, దాని మీద మనం ఫోకస్ పెట్టాలి అని ఎక్కువ ఆలోచించడం అనేది ఇక్కడ జరిగే ఆస్కారాలు ఉన్నాయి. ఇక ఈ సోమ మంగళవారాల్లో చంద్రుడి యొక్క సంచారం షష్టమంలో జరగడం, షష్టమాధిపతి కూడా మీకు పంచమంలో ఉండటం. సో ఇక్కడ చూసినట్టయితే కనుక ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, మీ ఆలోచనలు, ఆ తర్వాత ఫైనాన్షియల్గా ఇంక్రీజ్ అవ్వటం, లేదా ఫ్యామిలీ పరమైన విషయాల్లో ఏమన్నా ఉంటే వాటిని పాజిటివ్గా మార్చుకోవటం, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి వారం మొదటి 3 రోజులు కూడా. సో నెక్స్ట్ చూసినట్టయితే కనుక చంద్రుని యొక్క సంచారం బుధ గురు శుక్రవారాల్లో సప్తమంలో ఉంది, సప్తమాధిపతి అష్టమంలో ఉన్నారు మీకు ఇక్కడ ఈ శుక్రుడు చూస్తే. సో ఏదైనా కూడా ఈ శుక్రుడు గత 4 నెలలుగా మీకు సప్తమ స్థానంలో ఉండిపోయి చాలా వరకు కూడా అక్కడ అంత బిజినెస్ లైఫ్లో కానీ మ్యారిటల్ లైఫ్లో కానీ అంత పెద్ద ఫ్రూట్ఫుల్నెస్ ఏమీ లేకుండా, ఎదుగు బదుగు లేకుండా అలాగే ఉంచేశాడు. బట్ ఇప్పుడు ఆయన అష్టమ స్థానంలోకి వచ్చారు కాబట్టి ఈ శుక్రుని యొక్క అష్టమ స్థాన సంచారం తప్పకుండా ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు కానీ అండ్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంత మీరు కేర్ తీసుకునే విధంగా ఇక్కడ మిమ్మల్ని శుక్రుని యొక్క బలం అనేది కాపాడటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక ఈ వృశ్చిక రాశి వారికి ఈ సప్తమాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నారు. అంటే కొంత బిజినెస్లో ఒక సడన్ చేంజ్ అనేది, సడన్ మార్పు అనేది కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది మంచిగా చెడుకా అంటే తప్పకుండా మంచిగానే ఆస్కారాలు ఉన్నాయి. కొంతమందికి సడన్గా వివాహాలు కుదిరే ఆస్కారం ఉంది, కొంతమంది బిజినెస్కి సంబంధించి మంచి ఆపర్చునిటీస్ సడన్గా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క సప్తమాధిపతి అష్టమంలో ఉండటం వల్ల సడన్ గెయిన్, సడన్ అంటే అదర్స్ వెల్త్, మీ యొక్క మ్యారిటల్ పార్ట్నర్ కలిసి వచ్చే ఆస్కారాలు, మీ యొక్క జాయింట్ అకౌంట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అంటే భార్యాభర్తల్లో ఇంకోళ్ళకి జాబ్ వచ్చే ఆస్కారాలు 100% కనిపిస్తున్నాయి. సో ఈ వృశ్చిక రాశి వారికి మనం చూసినట్టయితే కనుక అష్టమ రాహు దోషం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి అష్టమ రాహు దోషానికి రాహు మంత్రాన్ని మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్లో మంత్రనిధి ప్లేలిస్ట్లో ఉంది, చదువుకుంటే చాలా మంచి జరుగుతుంది. సో ఇక చదువుకునే పిల్లల విషయానికి వస్తే కూడా ఈ యొక్క తర్వాత ఎలాగో ప్లానటరీ పొజిషన్స్లో చాలా మార్పులు వస్తున్నాయి కాబట్టి అంతా బాగానే ఉంటుంది, నథింగ్ టు వర్రీ. ఇక ధనుసు రాశి వారి విషయానికి వద్దాం. ధనుసు రాశి వారికి బుధుడు ఒక్కడు మాత్రమే అనుకూలిస్తున్నారు. సో ఏదైనా కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి చంద్రుడి యొక్క సంచారం కూడా 4, 5, 6, 7 స్థానాల మీదుగా ఉంది. సో బుధ గురు శుక్ర శని వారాంతం 4 రోజులు కూడా వీరికి అనుకూలిస్తుంది. ధనుసు రాశి వారికి చూసినట్టయితే ఇక్కడ చంద్రుడి యొక్క సంచారం చతుర్థంలో జరగటం, ఆల్రెడీ ఇక్కడ కుజుడు మీకు చతుర్థ స్థానంలో చాలా కాలం నుంచి ఉన్నారు. ఈ చతుర్థ స్థానంలో ఉన్న కుజుడు మోర్ ఎమోషన్ అండ్ ఎక్కువ ఎమోషన్గా ఫ్యామిలీ పరమైన విషయాల్లో, గృహానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఆలోచించటం, అలాంటి థింకింగ్ అంటే ఆవేశంతో కూడిన థింకింగ్ అనేది ఉంటుంది. అంటే ఏదో చేసేయాలి అన్నట్టు ఒకసారి ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈ యొక్క కుజుడు చతుర్థంలో ఉండటం వల్ల కొంత మానసిక లోపం కూడా ఉంటుంది. బట్ ఈయన పంచమాధిపతి అవటం వల్ల చక్కగా ఆ యొక్క కుజుడు చతుర్థ స్థానంలో ఉండటం, ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో మంచి డెసిషన్స్ తీసుకునే విధంగా ఇక్కడ కుజుడు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే అక్కడ గురుడు కూడా రాశిలో ఉండి రాశ్యాధిపతి వక్రించున్నారు. కాబట్టి ఇక్కడ ఏదైనా సరే ఒక కంఫర్ట్ అనేది మీకున్నా అది మీరు అనుభవించలేని విధంగా ఉండటం, ఈ గురుని యొక్క వక్రం ఏదైతే ఉందో రాశిలో, సో ఏదైనా ఫ్రూట్స్ తినాలని ఉంటే ఆ టైంలో మీరు పచ్చం చేయాల్సి రావటం, మీకు ఏదైనా ఇష్టమైనది తినాలని ఉన్నా అది ఆ టైంలో పచ్చం చేయాల్సి రావటమో, మీ యొక్క కంఫర్ట్ లెవెల్కి సంబంధించి ఏదైనా ఉన్నా కూడా దాన్ని మీరు అనుభవించలేకపోవటమో, ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెమ్మదిగా ఇవన్నీ కూడా ఫీడ్ అవుట్ అవుతాయి. వీటి గురించి మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ప్రజెంట్ అయితే
సో ఏదైనా కూడా ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం 4-5 స్థానాల్లో ఉండి ఆ 4th హౌస్లోనే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుండటం గృహ వాతావరణం అనేది, ఇంటికి సంబంధించిన వాతావరణం అనేది కొంత అగ్రెసివ్ మూడ్లో ఉంటుంది. సో అందరూ ఇప్పుడు ఇంట్లో ఉన్నా కూడా ప్రాబ్లమే ఒకసారి. సో యాక్చువల్గా ఉద్యోగాలకు వెళ్ళిపోయే వాళ్ళకి తెలియదు, ఓహో ఇంట్లో ఉంటే ఇలా ఉంటుందా అని. కానీ అది ఇలా ఉంటుందని తెలుసుకునే టైం. సో కాబట్టి కూల్గా ఉండండి ఇంట్లో అందరితో, దాంతకు మించి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. దానికి రెమెడీ కూడా అంతే, కూల్గా ఉండటమే ఇంట్లో వాళ్ళతో. సో ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే బుధ గురు శుక్రవారాల్లో ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం 6th హౌస్ తర్వాత 7th హౌస్లో ఉంటుంది. సో 6-7 స్థానాల్లో చంద్రుడి యొక్క సంచారం బాగా యోగిస్తుంది. ఆ యొక్క సప్తమాధిపతి, షష్టాధిపతి అయిన శుక్రుడు కూడా సప్తమంలోకి వెళ్ళిపోయారు. సో గత 4 నెలలుగా ఈ శుక్రుడి యొక్క సంచారం షష్టమ స్థానంలో ఉండటం వల్ల ఈ ధనుసు రాశి వాళ్ళకి సంబంధించి కొన్ని ఆరోగ్యపరమైన అసిడిక్ లోపాలు అండ్ అల్సర్స్ లాంటివి, ఇంకా ఇలాంటివి ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు నెమ్మదిగా అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఎనీ హెల్త్ ఇష్యూస్ అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలల్లో వచ్చినవి మాత్రమే, అవి తప్పకుండా తగ్గుముఖం పడతాయి. బట్ ఈ యొక్క శుక్రుడు సప్తమ స్థానంలోకి వెళ్ళారు అండ్ బిజినెస్కి సంబంధించి కానీ, మ్యారిటల్ ప్రపోజల్స్ గురించి కానీ చాలామందితో కాంటాక్ట్ అవ్వటం, చాలామందితో వ్యాపారానికి సంబంధించిన డీలింగ్స్ మాట్లాడటం అనేది ఇక్కడ దానికి బీజాలు పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ పంచమాధిపతి అయిన కుజుడు కూడా చతుర్థంలో ఉండటం వల్ల ఎక్కువగా మీ పిల్లలు ఇంట్లో ఉండటం, ఆ పిల్లల మీద అరవటమో, వాళ్ళు చేసే పనులు కొంత ఇదిగా ఇరిటేటివ్గా ఉండటమో, దీని మీద ఎక్కువ స్ట్రెస్ ఉండే ఆస్కారం ఉంది. సో పిల్లల రీత్యా కొంత మానసికమైన ఈ యొక్క ఎమోషన్తో కూడిన వాతావరణం. సో ఇక ధనుసు రాశి వారికి మనం చూసినట్టయితే, ఆర్థికంగా చూసినట్టయితే ధనాధిపతి శని ధనస్థానంలోనే ఉన్నారు. చాలా మంచి రిస్ట్రిక్టెడ్గా డబ్బు వాల్యూ, మనీ వాల్యూ మీకు తెలియచేస్తారు ఆయన. సో ఆ విషయం మీద ఏదైనా స్ట్రెస్ ఉంటే ఉంటుంది తప్పించి చెడు అయితే మీకు చేయరు ఫైనాన్షియల్గా. ధనుసు రాశి వాళ్ళు నవగ్రహ ఆరాధన అనేది, అన్ని గ్రహాలకి సంబంధించి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవాల్సిందే. ఇక మకర రాశి వారి విషయానికి వస్తే కనుక, మకర రాశి వారికి తృతీయస్థ కుజుడు, షష్టమస్థ రాహు, ఈ 2 గ్రహాల యొక్క అక్కడ అనుకూలత ఉంది. తృతీయస్థ కుజుడు ధైర్యాన్ని, విల్ పవర్ని ఇస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. షష్టమంలో ఉన్న రాహువు చక్కగా ఫ్రీ ఫ్రమ్ హెల్త్ డిసీజెస్ అండ్ ఫ్రీ ఫ్రమ్ లోన్స్ మ్యాటర్. సో ఎనీ ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ నుంచి రాహు మిమ్మల్ని బయటపడేస్తున్నారు. సో ఇక చంద్రుడి యొక్క సంచారం 3, 4, 5, 6 స్థానాల మీద ఉంది. ఆదివారం, శనివారం మకర రాశి వారికి అనుకూలంగా ఉంది. ఇక ఇక్కడ చూసినట్టయితే కనుక మకర రాశి వారికి ముఖ్యంగా తృతీయంలో ఉన్న కుజుడు, అలాగే ఈ యొక్క చతుర్థాధిపతి, లాభాధిపతి అయిన ఈ కుజుడు తృతీయంలో ఉన్నారు. 3, 4 స్థానాల్లో మొదటి 3 రోజులు చంద్రుడి యొక్క సంచారం ఉన్నాం. అక్కడ ఎక్కువ తృతీయం మీద అంటే ఎక్కువ మోర్ స్వయం కృషి, ఎఫర్ట్స్ పెట్టడం, న్యూ లెర్నింగ్ స్కిల్స్ నేర్చుకోవడం, కొత్త పనులు నేర్చుకోవటం. అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని నేర్చుకోవడం కోసం ఎక్కువ స్ట్రెస్ పడే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ తృతీయాధిపతి అయిన గురుడు కూడా వ్యయంలో ఉన్నారు. కాబట్టి మీరు నేర్చుకునే విషయం ఏదైతే ఉంటుందో అది చాలా టఫ్గా ఉంటుంది. సో దానివల్ల మోర్ అంటే ఎక్కువ టైం టేకింగ్ తీసుకుంటూ ఉంటుంది. దానివల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి రావటం, ఎక్కువ టైం నిద్ర లేకుండా గడపాల్సి వచ్చే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మకర రాశి వాళ్ళకి ఏంటంటే 3, 12, 6 ఈ 3 స్థానాలు ఎక్కువ యాక్టివేషన్లో ఉన్నాయి ఈ వారం. సో ఇక్కడ చూస్తే చంద్రుడి యొక్క సంచారం 5, 6 స్థానాల్లో బుధ, గురు, శుక్ర, శని ఈ 4 రోజులు కూడా ఉండే ఆస్కారం ఉంది. ఆ యొక్క పంచమాధిపతి శుక్రుడు కూడా షష్టమంలో ఉన్నారు ఇప్పుడు. సో మొన్నటి వరకు 4 నెలల పాటు, ఏప్రిల్ నుంచి ఒక 4 నెలల పాటు జూలై వరకు కూడా పంచమ స్థానంలో ఉన్న శుక్రుడు అన్ని విధాల మిగతా రాశుల కంటే మీకు చాలా మంచి చేస్తూ వచ్చారు మకర రాశికి. బట్ ఇప్పుడు మాత్రం కొంత అనుకూలత తగ్గుతుంది. అంటే ఎడ్యుకేషన్, చదువుకునే పిల్లల విషయంలో కానీ,
సంతానపరమైన విషయాల్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్, లవ్ లైఫ్ వీటన్నిటిలో కూడా కొంత అనుకూలత అనేది తగ్గుతుంది. ఈ శుక్రుని యొక్క షష్టమ స్థాన సంచారం వల్ల మీ యొక్క భావాలతో కానీ, మీ యొక్క అభిప్రాయాలతో కానీ ఎదుటి వాళ్ళు ఏకీభవించకపోవడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్ కూడా జాగ్రత్తగా ఇక్కడ ఎక్కువ ట్యాకిల్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది మకర రాశి వాళ్ళకి. సో మొత్తంగా ఎక్కువగా మీకు కృషి చేయటం, ఆ కృషి ఎక్కువ టైం తీసుకోవటం, సో దానివల్ల అలసట అండ్ మీ మాటల్ని ఎక్కువ మంది కొంత ఏకీభవించకపోవటం. సో ఈ యొక్క ప్రతికూల పరిణామాలన్నీ ఇప్పుడు మీకు తెలిసే కాబట్టి వీటిని ఎలాగా మీరు అధిగమించాలనేది అక్కడ మీరు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సో అందుకోసమే ఈ యొక్క జ్యోతిష్యం అనేది ఉంది. సో మకర రాశి వారికి మొత్తంగా చూసినట్టయితే కనుక వ్యయస్థ గురుకేతువులు, వ్యయ స్థానంలో ఉన్న గురుడు కేతువు ఒక రకమైన ట్రాన్స్ని ఇస్తున్నారు. సో దాని నుంచి మీరు బయటపడాలి అంటే ఎక్కువ మెడిటేషన్ చేసుకోవటమే మంచి పద్ధతి. మెడిటేషన్ అండ్ చారిటీస్ ఎక్కువ ఎంత చేస్తే మీకు అంత మంచి జరుగుతుంది. సో మొత్తంగా శుక్ర సంచారం కూడా షష్టమ స్థానంలో ఉంది. అదేవిధంగా సప్తమంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి మ్యారిటల్ విషయాల్లో అండ్ ఇక్కడ కళత్ర సుఖానికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ తక్కువగా ఉన్నాయి. ఇక కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి మనం చూసినట్టయితే కనుక పంచమంలో శుక్రుడు, షష్టమంలో రవి బుధ, లాభస్థానంలో గురు కేతువులు, మొత్తంగా 5 గ్రహాల యొక్క సంచారం బాగుంది. సో కుంభరాశి వారికి 5 గ్రహాల యొక్క సపోర్ట్ ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఏ పనుల మీద అయితే కాన్సన్ట్రేషన్ పెడుతున్నారో ఆ పనులని మీరు ఒక ఫోకస్డ్గా చేస్తే తప్పకుండా మీరు సక్సెస్ సాధించే ఆస్కారాలు 100% కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారికి 2, 3, 4, 5 స్థానాల మీదుగా ఇక్కడ చంద్రుడి యొక్క సంచారం ఉంది. సో సోమ, మంగళ ఈ 2 రోజులు కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది. చూస్తే ఇక్కడ కుజుడి యొక్క ద్వితీయ స్థాన సంచారం, చంద్రుడు కూడా అక్కడ 2, 3 స్థానాల మీదుగా సంచారంలో ఉండటం. సో ఎక్కువగా ఈ వారం ద్వితీయం, లాభం, అలాగే పంచమ స్థానం వీటి మీదే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. సో మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క ద్వితీయ స్థానం ఏదైతే ఉందో ఈ యొక్క కుజుడి యొక్క సంచారం మీకు దశమాధిపతి, తృతీయాధిపతి అయ్యాడు కుజుడు. సో అంటే ఉద్యోగంలో ఉన్న తలకాయ నొప్పులు కానీ, లేకపోతే మీకు దాయాదులు అంటారు కదా, అంటే తెలిసిన వాళ్ళు, దగ్గర వాళ్ళు వీళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకు తప్పించి స్వతహాగా మీ ఇంట్లో ఒక ప్రాబ్లం ఉండదు. అంటే జాబు నుంచి వచ్చే స్ట్రెస్సో లేకపోతే తెలిసిన వాళ్ళ నుంచి వచ్చే స్ట్రెస్సో దానివల్ల మీ కుటుంబంలో ఏదన్నా చిన్నపాటి డిస్టర్బెన్సెస్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి కానీ మీ అంతటా మీరుగా ఏది డిస్టర్బెన్స్ చేసుకునే ఆస్కారం లేదు. కాబట్టి వీటి విషయంలో ఉద్యోగంలో ఉండే స్ట్రెస్ని అక్కడే వదిలేసేయండి. పక్కన వాళ్ళ మ్యాటర్ని మీ ఇంట్లో తీసుకొచ్చుకొని అనవసరంగా ఇంటికి సంబంధించిన విషయాల్లో మీరు దాన్ని ఎక్కువ ట్రబుల్ ఫేస్ చేసుకోకండి. సో ఆ విషయాల్లో క్లారిటీ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ధనాధిపతి అయిన గురుడు మీకు లాభస్థానంలో ఉన్నారు. సో ఇక్కడ ఈ యొక్క గురుడు మీకు కొన్ని రీథింకింగ్స్ అంటే మనీకి సంబంధించి కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించి కానీ ఒక గెయిన్ని, ఒక గ్రోత్ని, అలాగే ఫ్రెండ్ సర్కిల్ నుంచి ఒక లాభకరమైన మంచి విషయాలు కానీ ఇలాంటి వాటిలన్నిటిని కూడా ఇక్కడ గురుడు ఎప్పుడైతే మీకు లాభస్థానంలో ఉండి రిట్రగ్రేషన్లో ఉన్నారో తప్పకుండా కొన్ని ఫైనాన్షియల్కి సంబంధించిన కొన్ని విషయాలని ఆయన రీథింకింగ్ చేయటం, వాటికి సంబంధించి ఒక స్ట్రక్చర్ని మళ్ళీ క్రియేట్ చేయటం, అంటే ఇప్పుడు మారుతున్న పరిణామాలకు తగ్గట్టుగా మళ్ళీ మనం వ్యాపారాన్ని కానీ, బిజినెస్ని కానీ, మనీ ఫ్లోని కానీ, ఫైనాన్షియల్గా కానీ ఎలా డెవలప్ అవ్వాలి అనే దానికి సంబంధించి ఒకసారి రీథింక్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక చూసినట్టయితే కనుక ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం బుధ, గురు, శుక్ర, శని ఈ యొక్క 4 రోజులు కూడా వీళ్ళకి 4, 5 స్థానాల్లో జరుగుతుంది. సో ఆ 4, 5 స్థానాల అధిపతి కూడా శుక్రుడు కూడా పంచమ స్థానంలో ఉంటాం. సో ఇక్కడ ఎక్కువగా పంచమ స్థానంలో శుక్రుడు యోగకారకుడు ఉండటం,
అలాగే ద్వితీయాధిపతి గురుడు కూడా లాభస్థానంలో ఉంటాం. అంటే వీళ్ళ ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఒక లాభకరమైన విషయాలు, గెయిన్ఫుల్ మ్యాటర్సు, మంచి గుర్తింపు తెచ్చుకునే విషయాల మీదే కుంభరాశి వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క శుక్రుడు యోగకారకుడై మీ యొక్క పంచమ స్థానంలో ఉండటం వల్ల తప్పకుండా ఎడ్యుకేషన్లో చదువుకునే పిల్లలకి సంబంధించి మంచి గ్రోత్ విషయంలో మంచి అవకాశాలే ఉన్నాయి. సంతానానికి సంబంధించి మీ పిల్లలకి సంబంధించిన విషయాల్లో కూడా ఈ యోగకారకుడైన శుక్రుడు అక్కడ ఉండటం వల్ల పిల్లలకి సంబంధించి కూడా మంచి ఆపర్చునిటీస్, సంతానం కావాలనుకునే వాళ్ళకి కూడా శుక్రుడు ఇక్కడ ముఖ్యంగా ఒక ఫిమేల్ సంతానాన్ని ఇచ్చే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. సో మొత్తంగా ఈ యొక్క కుంభరాశి వారికి మనం చూసినట్టయితే కనుక ద్వితీయ స్థానంలో ఉన్న కుజుడు, పంచమంలో ఉన్న రాహువు ఇద్దరు కూడా కొన్నిసార్లు ర్యాష్ స్పెండింగ్ని ఇస్తారు. ర్యాష్గా మనీని స్పెండ్ చేసేయటం, ఇలా ర్యాష్గా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేసేయటం, ఏమవుద్దో ఏంటో తెలియకుండా. సో కొంత ఈ ర్యాష్ స్పెండింగ్ అనేది కొంచెం తగ్గించుకుంటే ఆ విషయాల్లో బాగుంటుంది. కాబట్టి కుజుడికి రాహువుకి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. ఇక మీనరాశి వారికి సంబంధించి చూద్దాం. మీనరాశి వారికి చతుర్థంలో ఉన్న శుక్రుడు, లాభంలో ఉన్న శని, ఈ రెండు గ్రహాలు కూడా మీనరాశి వారికి యోగిస్తున్నాయి. సో ఇక్కడ చూసినట్టయితే చంద్రుడి యొక్క సంచారం 1, 2, 3, 4 స్థానాల మీదుగా ఉంది. సో అదేవిధంగా ఆదివారం బుధ, గురు, శుక్ర ఈ 4 రోజులు కూడా మీనరాశి వారికి అనుకూలంగా ఉంది. ఇక మీనరాశి వారికి చంద్రుడి యొక్క సంచారం రాశి నుంచి జరగటం, అలాగే ద్వితీయ నవమాధిపతి అయిన కుజుడు రాశిలో ఉండటం. సో మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ రాశి అనేది బాగా ఇంపాక్ట్ అవుతుంది. సో ఈ యొక్క కుజుని యొక్క కారణంగా వారంలో మొదటి 3 రోజులు కూడా కొంత ఎమోషనల్గా, అగ్రెసివ్గా, కొంత ఏదన్నా పని అనుకుంటే వెంటనే అయిపోవాలి అన్నట్టు కొంత, అంటే చూస్తే అదేంటంటే మనకేదో బీపీ వచ్చినట్టు ఉంటుంది, కానీ అది బీపీ అని కాదు దాని అర్థం. సో వెంటనే అవగొట్టాలి పని అనే ఒక ఫోర్స్, సో ముందు పని అవగొట్టాలి. సో ఇలాగా ఎక్కువగా నవమాధిపతి అయిన ఈ యొక్క కుజుని యొక్క సంచారం రాశిలో ఉండటం, మీ ఫ్యూచర్ డెవలప్మెంట్ విషయం ఏంటి, ఫ్యూచర్ ఏం చేయాలి, ఇంకా ఎలా మనం డెవలప్ అవ్వాలి, అండ్ హైయర్ ఎడ్యుకేషన్ విషయం, ఇంకా లాంగ్ జర్నీస్ విషయం కానీ, అప్ లెవెల్ స్టెప్స్కి సంబంధించిన విషయాల గురించి కానీ బాగా థింకింగ్ చేస్తారు వారం మొదటి 3 రోజులు కూడా. సో అలాగే ఇక్కడ చూస్తే రాశ్యాధిపతి అయిన గురుడు కూడా దశమ స్థానంలో ఉన్నారు, వక్రించి ఉన్నారు. సో ఒక పక్క చూస్తే ఉద్యోగపరమైన విషయాల్లో అక్కడ గురుడు కేతువుతో కలిసి ఉండి డిస్సాటిస్ఫాక్షన్, ఈ సర్పదోషం అనేది చేస్తున్న పని మీద మీకు మీ మీదే డిస్సాటిస్ఫాక్షన్, మీరు చేస్తున్న పని మీద కలిగించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో అలాగే ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం బుధ, గురు, శుక్ర, శని ఈ యొక్క 3 రోజులు చూస్తే కనుక తృతీయ, చతుర్థ స్థానాల్లో ఉంటాం. మళ్ళీ ఆ తృతీయాధిపతి శుక్రుడు కూడా చతుర్థంలో ఉంటాం. సో ఇక్కడ చూస్తే ఏమో చతుర్థంలో రాహువు, దశమంలో కేతువు. సో ఇంటికి అండ్ జాబ్కి, ఉద్యోగపరమైన విషయాల్లో, మీ మనశ్శాంతికి అండ్ మీరు చేస్తున్న పనికి సంబంధించిన విషయాల్లో ఒక రకమైన సంఘర్షణ వాతావరణం లాగా ఉండే ఆస్కారాలు క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ అంటే జాబ్లో ఒక విధమైన స్ట్రెస్ ఉండటం, అది మానసికంగా మన మీద ఇంపాక్ట్ చూపించడం, మానసికంగా ఆల్రెడీ అక్కడ రాహువు ఉండటం. సో దీనివల్ల ఏంటంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంత అన్కంఫర్ట్ అండ్ ఉద్యోగపరమైన విషయాల్లో ఒత్తిడి, ఈ రెండిటి మధ్య మీరు ఎలా ఎదగాలి ఏంటి అని ఆలోచిస్తూ ఎక్కువ అగ్రెసివ్గా ఉంటాం. ఈ వారం ఎక్కువగా ఈ విధంగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఎనీవే ఇక్కడ ధనాధిపతి అయిన కుజుడు మీకు రాశిలో ఉండటం వల్ల ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్గా మీకు ఇబ్బంది అనేది ఉండదు. ధనానికి సంబంధించి మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు రాబడి, అలాగే చక్కగా ధనపరమైన విషయాలు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనీ చేతికి అందే ఆస్కారాలు ఎలా అయినా కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క మీనరాశి వారికి చూసినట్టయితే కనుక ఈ యొక్క వివాహ సంబంధాల విషయాన్ని గురించి వచ్చిన, వ్యాపార సంబంధాల గురించి వచ్చినా కూడా కొంత మీరు అనుకున్న మ్యాచెస్ కానీ, మీరు అనుకున్న బిజినెస్లో గ్రోత్ కానీ ప్రస్తుతానికి స్టేబుల్గా ఉంది. అంతగా అంటే మరీ పాజిటివ్ రిజల్ట్స్గా ఇచ్చేదిగా లేదు. సో మొత్తానికి చూస్తే మీనరాశి వారికి ఎక్కువగా
దశమ స్థానంలో ఉన్న గురుకేతువుల యొక్క దోషం వల్ల మీరు చేస్తున్న పని మీకే నచ్చకపోవటం అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. కాబట్టి గురుడికి కేతువుకి ఇద్దరికి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం వల్ల చాలా వరకు ఈ విషయాల నుంచి మీరు బయటపడడం అనేది జరుగుతుంది. సో మొత్తంగా ఈ మీనరాశి వాళ్ళకి ఈ యొక్క రవి బుధుల సంచారం పంచమంలో కూడా ఉంది కాబట్టి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్ అవి కూడా పెద్ద ప్రాఫిటబుల్గా ప్రస్తుతం స్టేబుల్గా ఉంది. అంత ప్రాఫిటబుల్గా పాజిటివ్ రిజల్ట్స్ అయితే తక్కువగానే ఉన్నాయి వాటి విషయంలో. సో గురుకేతువులకి సంబంధించిన నవగ్రహ శాంతి మంత్రం చేసుకోండి. సో మొత్తంగా ద్వాదశ రాశుల వాళ్ళకి సంబంధించి ఈ యొక్క 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా అన్ని రాశుల వాళ్ళ రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.